డేటా అనలిస్ట్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవ్వబోతుంది. ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను డేటా అనాలిసిస్ అంటే ఏంటి, అసలు డేటా అనలిస్టులు ఏం చేస్తారు, ఎలా నేర్చుకోవాలి, మీరు ₹1 కూడా కోర్సెస్ కోసం పెట్టకుండా డేటా అనాలిసిస్ ఎలా నేర్చుకోవచ్చు, దానికి నేను ఫ్రీ రిసోర్సెస్ కూడా ఇస్తాను. దానికి ముందు స్టెప్ బై స్టెప్ అసలు డేటా అనాలిసిస్ అంటే ఏంటి, ఎలా నేర్చుకోవాలి చూడండి. ఈ వీడియో చూశాక మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. డేటా అనలిస్ట్ అవ్వడానికి ఆపర్చునిటీస్ ఎలా తెచ్చుకోవాలనుకుని నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఫ్రీ రిసోర్సెస్ కూడా షేర్ చేసుకుంటాను. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. డేటా అనలిస్ట్ 2024-2025లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ డిమాండ్ స్కిల్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే డేటా మీద మనం బతుకుతున్నాం. డేటా ఈజ్ అ న్యూ ఆయిల్ అంటాం. మన అందరం కూడా ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క సోషల్ మీడియా యాప్ తీసుకున్నా, ప్రతి ఒక్క ఇంటర్నెట్లోనూ ఏ యాప్ తీసుకున్నా కూడా డేటా మీద డిపెండ్ అవుతుంది. డేటా వల్లే మనీ అనేది ఎర్న్ చేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా యాప్ తీసుకుందాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానివ్వచ్చు, ఫేస్బుక్ కానివ్వచ్చు, ఇలా ఎక్స్ తీసుకోవచ్చు, ఆర్ యూట్యూబ్ తీసుకోవచ్చు. నార్మల్గా యూట్యూబ్ అయినా యాడ్స్ డిస్ప్లే చేస్తుంది. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లాంటివి ఏమి మీకు మీ దగ్గర ఏం మనీ ఛార్జ్ చేయట్లేదు. ఇప్పుడు మీకు యాడ్స్ వద్దు అని అనుకోవడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే కంపల్సరీ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేస్తుంది. మరి ఏ యాప్ తీసుకున్నా కూడా సోషల్ మీడియా యాప్స్ అంటే యాడ్స్ రన్ చేస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ అయినా యూట్యూబ్ ప్రీమియం ఉంది. బట్ ఈవెన్ అది కూడా సేమ్ కేసే అనుకోండి. మీ దగ్గర మనీ ఏం ఛార్జ్ చేయకుండా మీరు యూజ్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు మీ డేటాతో సంపాదిస్తున్నారు డబ్బులు. మీరు అనుకోవచ్చు ఎలా సంపాదిస్తున్నారు అబ్బా మా డేటాతో అంటే, మీకు చూపించే యాడ్స్ ఉంటాయి చూసారా, వాటిని వాళ్ళు అమ్ముతారు. ఎవరికి అమ్ముతారు, ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి అమ్ముతారు. లెట్ సపోజ్ మీకు ఏదైనా ఒక షూస్ రిలేటెడ్ యాడ్ వచ్చింది దాని అర్థం ఏంటంటే, మీరు ఇంటర్నెట్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో ఆర్ ఇంకెక్కడో దగ్గర షూస్ గురించి సెర్చ్ చేయడమో అలా ఏదైనా చేస్తుంటారు, ఏదో ఒక యాక్టివిటీ చేస్తుంటారు. అంటే అది మీ డేటా కదా. ఆ డేటాని వాళ్ళు ఎవరైతే షూ కంపెనీ ఉంటారో అడ్వర్టైజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అమ్ముతారు. అప్పుడు వాళ్ళు మీకు అడ్వర్టైజర్ చూపిస్తారు. వాళ్ళు దాని నుంచి చాలా మనీ అయితే ఎర్న్ చేస్తారు. సో ఇలాగా సోషల్ మీడియా అనే కాదు, ఏదైనా కూడా మీ డేటా మీదే డిపెండ్ అవుతుంది. కాబట్టి డేటా అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్ స్కిల్. అది అడ్వర్టైజింగ్ సైట్స్ కానివ్వచ్చు, మార్కెటింగ్ సైట్ కానివ్వచ్చు, ఎలా అయినా కూడా ఒక కంపెనీ ఈ రోజుల్లో సస్టైన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు డేటా మీద డిపెండ్ అవ్వాలి. డేటాతో ఎలా ఎర్న్ చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్న డేటాతో అనేది వాళ్ళకి తెలియాలి. కాబట్టి డేటా అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్. రానున్న 5 ఇయర్స్లోనే కాదు, 10 ఇయర్స్లో ఇంకా వెళ్ళే కొద్దీ కూడా డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీస్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇంటెన్సివ్ డేటా ట్రైనింగ్ అనేది అవసరం. అంటే ఎంత ఎక్కువ డేటా ఉంటే వాళ్ళ దగ్గర అంత బాగా ఏఐ యాప్స్ కూడా బిల్డ్ చేయగలుగుతారు. కాబట్టి మనం ఎలా తీసుకున్నా కూడా డేటా మీద డిపెండెన్సీ పెరుగుతుంది. అప్పుడు డేటా అనాలిసిస్ చేసే వాళ్ళకి మనం వీళ్ళని డేటా అనలిస్టులు అంటాం. వీళ్ళకి కూడా అలానే డిమాండ్ అయితే పెరగబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ డిమాండ్ ఉంది. ఎంత డ్రైగా ఉన్నా కూడా జాబ్ మార్కెట్ డేటా అనలిస్ట్కి మాత్రం ఎప్పుడు ఏదో ఒక విధంగా పొజిషన్స్ అయితే ఓపెన్లోనే ఉంటాయి. మన ఇండియాలో ఒక 2-3 ఇయర్స్ ముందు అంతగా ఉండేది కాదు హైరింగ్. ఎందుకంటే మనకు ప్రొడక్ట్స్ తక్కువ. మన ఇండియా ఏంటంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి ఒక హబ్ అనుకోవచ్చు. అన్నీ కూడా ఎక్కువ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. మనం ఐటీకి, టెక్ సపోర్ట్కి ఎక్కువ చేస్తుంటాం. మార్కెటింగ్కి ఇలాంటి వాటికి ఎక్కువ సపోర్ట్ చేయము. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాజెక్ట్స్ కూడా పెరిగిపోయాయి. అండ్ మీరు ఏ కంపెనీ తీసుకున్నా కూడా ఇప్పుడు డేటా అనలిస్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు మనం డేటా అనలిస్ట్ ఎలా నేర్చుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలని అయితే మాట్లాడదాం. ఇది డిమాండ్ బాగా ఉంది, ఖచ్చితంగా మీరు నేర్చుకోవచ్చు. మీరు బయట ఏమైనా కోర్సెస్ చేయడానికి వెళ్తే లక్షల్లో కూడా ఛార్జ్ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది సర్టిఫికేషన్ అంటారు, కొంతమంది ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటారు. అవేమీ మీరు నమ్మవలేదు. ఫ్రీగా నేర్చుకోవచ్చు, ₹1 కూడా పే చేయకుండా. ఎలాగా అంటే నేను స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను ఏవేవి ఉంటాయి, ఏవేమి నేర్చుకోవాలని. వాటికి సంబంధించిన లింక్స్ కానివ్వచ్చు, కోర్సెస్ కానివ్వచ్చు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవన్నీ అవసరం లేదు, బట్ నేను చెప్పేదాన్ని బేస్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోవచ్చు మీకు ఏది సెట్ అవుతుందని. ఫస్ట్ థింగ్ ఏంటంటే డేటా అనాలిసిస్ అసలు ఏం చేస్తారంటే, ఒక కంపెనీ డేటా తీసుకొని దాన్ని అనాలిసిస్ చేయడం కానివ్వచ్చు, ట్రెండ్స్ ఐడెంటిఫై చేయడం కానివ్వచ్చు. అంటే ఏ ఆపర్చునిటీ ఉంది, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డేటాతో ఎలాంటి విధాలుగా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఇంకొక వే ఏంటంటే ఉన్న డేటాని ఎలా విజువలైజ్ చేసి చూపించవచ్చు. ఇప్పుడు డేటా ఉంటుంది, బాగానే ఉంది, రా డేటా అనేది కంప్లీట్గా వస్తుంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా తీసుకుందాం. ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది లాగిన్ అయ్యారు, ఎంతమంది యూజర్స్ ఉన్నారు, ఏమేమి యాక్టివిటీ చేస్తున్నారు, ఎంతమందికి ఏమి ఇంట్రెస్ట్ ఉంది, ఈ డేటా అంతా ఉంటుంది. బట్ దాన్ని సరైన వేలో పెట్టకపోతే వాళ్ళు దాని నుంచి బిజినెస్ చేసుకోలేరు కదా. సో ఇది కూడా డేటా అనలిస్ట్ చేస్తారు, ఆర్గనైజ్ చేస్తారు. కలెక్ట్ చేయడము, క్లీన్ చేసి ఆర్గనైజ్ చేస్తారు. ఇది డేటా అనలిస్ట్ చేసే పని. ఈ ఆర్గనైజ్ చేయడం వల్ల ఏమవుతుంది తెలుస్తుంది. ఓకే, ఈ ఏజ్ గ్రూప్లో ఇంతమంది ఉన్నారు, ఈ ప్రోడక్ట్కి మనం మేబీ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు అని అడ్వర్టైజర్స్కి ఒక స్టాట్లా ఇచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటారు, అలా మనీ ఎర్న్ చేయగలుగుతారు. సో ఇలాగా డేటాని కలెక్ట్ చేయడము, క్లీన్ చేయడం అంటే అనవసరమైనవి. ఇప్పుడు ఒక స్పెసిఫిక్ యూజర్కి ఆర్ స్పెసిఫిక్ బయ్యర్కి ఆర్ స్పెసిఫిక్ అడ్వర్టైజర్కి అన్నీ అవసరం లేదు. యూజర్స్ గురించి వాళ్ళు ఏం కావాలనుకుంటే అవి మాత్రం చూపిస్తే చాలు.
అలానే ఇప్పుడు వాళ్ళ బిజినెస్లో ఇప్పుడు డెసిషన్ మేకర్స్ ఎవరైతే ఉంటారో, ఒక కంపెనీ సీఈఓ కానివ్వచ్చు ఆర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కానివ్వచ్చు, ఎవరైతే పలానా డెసిషన్ మేకర్ ఉంటారో వాళ్ళకి ఇదంతా అవసరం లేదు. ఇవన్నీ టెక్ గైస్ చూసుకునే పని కదా. డేటా అనలిస్ట్ ఏం చేస్తారు, వీళ్ళకి ఏదైతే అవసరం, డెసిషన్ మేకింగ్కి ఏదైతే అవసరమో ఆ డేటా మాత్రమే కలెక్ట్ చేసి నీట్గా చూపిస్తారు ఒక విజువలైజ్డ్ ఫామ్లో. సో దీన్ని డేటా విజువలైజేషన్ అంటారు. ఇది కూడా డేటా అనలిస్ట్ చేసే పని. సో డేటా అనాలిసిస్ అంటే నార్మల్గా చేసేది ఏంటంటే, ఉన్న డేటాతో ఒక కంపెనీకి ఒక ప్రోడక్ట్కి ఉన్న డేటాని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ప్రతి స్టెప్ వాళ్ళు చేయడమే డేటా అనాలిసిస్. ఏం చేస్తారంటే క్లీన్ చేస్తారు, ముందు కలెక్ట్ చేస్తుంటారు కదా, దాన్ని క్లీన్ చేస్తారు, ఆర్గనైజ్ చేస్తారు, అవసరమైతే విజువలైజ్ చేస్తారు. సో ఈ పనులే డేటా అనలిస్ట్ అనే అతను, డేటా అనలిస్ట్ అనే స్పెసిఫిక్ రోల్ చేసే పని ఇదే. ఇప్పుడు ఏమైనా నేర్చుకోవచ్చు అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్సెల్ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఎక్సెల్ అనేది వెరీ బేసిక్ థింగ్ అండి. ఎవరికైనా కూడా ఎక్సెల్ తెలిసి ఉండాలి ఈ రోజుల్లో. బట్ డేటా అనలిస్ట్కి ఖచ్చితంగా ఎక్సెల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎక్సెల్ రిలేటెడ్ కోర్సెస్ కూడా నేను ఇస్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే దాంట్లో చాలా వరకు హ్యాండీగా ఉంటుంది. ఎలాంటి డేటా రిలేటెడ్ థింగ్ అయినా కూడా మనం ఇప్పుడు డేటా స్ట్రీమ్స్ అని అంటాం. ఇప్పుడు డేటా బేసెస్ నుంచి ఏమైనా డౌన్లోడ్ చేయాలన్నా, వారు ఇంకే సోర్స్ నుంచి డేటా డౌన్లోడ్ చేయాలన్నా సిఎస్వి ఫామ్లో కానీ వారు ఎక్సెల్ ఫామ్లో కానీ ఎక్కువ డౌన్లోడ్ చేస్తారు. దానివల్ల అవన్నీ ఎక్సెల్లోనే ఓపెన్ చేస్తారు. కాబట్టి ఎక్సెల్ తెలియడం అయితే బేసిక్ థింగ్. ఇంకా దీని తర్వాత ఎస్క్యూఎల్ నాలెడ్జ్ ఉండాలి. స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్, మీకు MySQL కానివ్వచ్చు, మీరు ఏదైనా తీసుకోండి, ఎస్క్యూఎల్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే అగైన్ డేటా బేసెస్ అన్నీ కూడా ఎస్క్యూఎల్లో ఇలా ఉంటాయి మ్యాక్సిమం కూడా. సో ఎవరికైనా కూడా వాళ్ళు క్లౌడ్లో స్టోర్ చేసినా కూడా ఏదో ఒక ఎస్క్యూఎల్ డేటాబేస్లో అయితే చాలా వరకు స్టోర్ చేసి ఉంటారు. ఆ ఎస్క్యూఎల్ డేటాబేస్లో ఉన్నవి మీరేం కంప్లీట్గా డెవలపర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎస్క్యూఎల్ డెవలపర్. బట్ ఆ డేటాబేస్ నుంచి డేటా ఎలా రిట్రీవ్ చేసుకోవాలి మీకు తెలియాలి కదా. అందువల్ల మీకు బేసిక్ ఎస్క్యూఎల్ కమాండ్స్ అయితే ఖచ్చితంగా అయితే తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, దాని నుంచి ఒక కాలమ్ని ఎలా తీసుకోవాలి, దాని నుంచి మనం ఎలా ఆల్టర్ చేయాలి, ఇలాంటివి తెలిసి ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్. డేటా అనాలిసిస్లో ఇప్పుడు నార్మల్గా కూడా డేటా మీద ఎలాంటి ఆపరేషన్ చేయాలన్నా కూడా పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. పైథాన్లో కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. ఇప్పుడు NumPy అని, Pandas అని, Matplotlib అని, ఇంకా కూడా చాలా లైబ్రరీస్ ఉంటాయి పైథాన్లో. సో పైథాన్ తెలిస్తే చాలా ఈజీ అవుతుంది డేటా అనాలిసిస్ చేయడం. ఇప్పుడు కొన్ని రోల్స్కి ఇవి కూడా తెలియాల్సిన అవసరం లేదు. పైథాన్ కోడింగ్ కూడా మీకు బేసిక్స్ తెలిస్తే చాలు. ఎందుకంటే ఇప్పుడు డేటా విజువలైజేషన్ అని ఇంకొకటి ఉంటుంది. ఇది కాకుండా నేను పైథాన్కి సంబంధించి, SQLకి సంబంధించి కూడా లింక్స్ అయితే ఇస్తాను. బట్ డేటా విజువలైజేషన్కి మాత్రమే కూడా సపరేట్గా హైర్ చేసుకుంటారు. దీనికి పవర్ BI ఆర్ టేబుల్, వీటిలో ఏదైనా ఒక టూల్ తెలియాలి. ఇవి చాలా హాట్ కేక్స్ అని చెప్పుకోవచ్చండి మనము. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కంపెనీ కూడా డేటా అనలిస్టులు అంటే మెయిన్గా ఎక్స్పెక్ట్ చేసేది ఎయిదర్ టేబుల్ ఆర్ పవర్ BI. పవర్ BI బాగా డిమాండ్లో ఉంది, మైక్రోసాఫ్ట్ టూల్ అది. అది నేర్చుకుంటే అంటే మీరు డాష్ బోర్డ్స్ కానీ విజువలైజేషన్స్ కానీ క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక డేటా స్ట్రీమ్ లింక్ చేసుకొని ఆ డేటాను ఆర్గనైజ్ చేయడము, విజువలైజ్ చేసి చూపించడము, చార్ట్స్ కానివ్వచ్చు, డాష్ బోర్డ్స్ కానివ్వచ్చు, ఇవన్నీ క్రియేట్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా కూడా. కాబట్టి ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. డేటా అనలిస్ట్ అంటే మీకు టేబుల్ ఆర్ పవర్ BI రావాల్సిందే, అంతే. మీకు అది రాదు అంటే యు ఆర్ నాట్ ఏ డేటా అనలిస్ట్. మీకు పైథాన్ కంప్లీట్గా తెలియకపోయినా పర్లేదు కానీ, బట్ ఈ టూల్స్ అయితే మీకు ఖచ్చితంగా తెలియాలి. రెండిట్లో ఏదైనా ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. నేను అడిగితే పవర్ BI ఈ రోజుల్లో బాగా డిమాండ్లో ఉంది కాబట్టి అదైతే నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేను దానికి కూడా ఫ్రీ లెర్నింగ్ రిసోర్సెస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఇవి కాకుండా మీరు ప్రాజెక్ట్స్ ఏమైనా చేసి ఉండాలి ఖచ్చితంగా. మీ రెజ్యూమ్లో వారు మీ గిట్హబ్ ప్రొఫైల్ ఇలాంటి వాటిలో ప్రాజెక్ట్స్ ఉండాలి. మీరు ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు క్యాగిల్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అక్కడ చాలా డేటా సెట్స్ ఉంటాయి. ఆ డేటా సెట్ మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు పవర్ BI నేర్చుకున్నారు, పవర్ BI ఏదైనా ఒక డేటా సెట్ అయితే ఈ శాంపుల్ విజువలైజేషన్స్ ఇలాంటివి క్రియేట్ చేయండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇలా కొన్ని ప్రాజెక్ట్స్ మీరు పెట్టుకోనండి. అంటే మీరు అట్లీస్ట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉందని ప్రూవ్ చేయాలి కదా, అందుకని. ఇంక ఇవన్నీ కాకుండా లింక్డ్ఇన్లో ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేసుకొని పెట్టుకోనండి బాగా. మీరు ఏమైనా నేర్చుకున్న ఏదైనా డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తున్నా కూడా అవన్నీ లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తూ ఇవన్నీ యాక్టివ్ డేటా అనలిస్ట్ అని తెలిసేలా అయితే చేయండి. సో మ్యాక్సిమం ఇవన్నీ మీరు చేయగలిగితే, ఇవన్నీ నేర్చుకోగలిగితే, మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటే ఎక్సెల్ తెలిసి ఉండాలి, SQL బేసిక్స్ తెలిసి ఉండాలి, పైథాన్ బేసిక్స్ తెలిసి ఉండాలి, అండ్ టేబుల్ ఆర్ పవర్ BI ఒకటైనా కూడా ఖచ్చితంగా బాగా వచ్చి ఉండాలి. మీకు SQL ఆర్ పైథాన్ కానీ ఇంకా బాగా వచ్చింది అనుకోండి, తిరిగే లేదు, మీకు చాలా బాగా డిమాండ్ అయితే ఉంటుంది మీకు. బట్ అది జస్ట్ అండర్స్టాండ్ చేసుకోగలిగిన ఈ టూల్స్ లాంటివి తెలిసినా కూడా మీరు డేటా అనలిస్ట్గా అయితే సర్వే అవ్వచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఇచ్చాను. మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా అయితే యాక్సెస్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని కెరీర్ రోడ్ మ్యాప్స్ కోసం ఛానల్లో మీ కెరీర్కి హెల్ప్ అయ్యే కంటెంట్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. సో దట్ మీకు ఎవ్రీడే నేను షేర్ చేసే ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్స్లో అయితే వస్తుంది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఈ వీడియోలో హెల్ప్ అవుతారని మీరు అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.